అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారానే సంచలనం రేపింది. సినిమాపై ఉన్న అంచనాలతో టికెట్స్ రేట్స్ ఎక్కువగా ఉన్నా ప్రేక్షకులు అవేమీ పట్టించుకోకుండా ఈ సినిమాను తెగ చూసేశారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ చూసి మొదటి రోజు ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ అల్లు అర్జున్ చేసిన హంగామాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అది బుకింగ్స్ రూపంలో కనిపించింది. అంతేకాదు ఈ సినిమా థియేట్రికల్ గా తెలుగులోనే కాదు మన దేశంలోనే ఏ సినిమా చేయనట్టు రికార్డ్ బ్రేక్ చేసి 600 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో హిట్ అనిపించుకోవాలంటే దాదాపు 220 కోట్ల షేర్ అంటే దాదాపు 400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. హిందీలో కూడా దాదాపు 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా అక్కడ 300 కోట్ల వరకు నెట్ షేర్ వసూళ్లు సాధిస్తే హిట్ కింద లెక్క. మరోవైపు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమాకు టికెట్ రేట్స్ 4 రోజుల పాటు దాదాపు 200 రూపాయలు పెంచుకోవటానికి అనుమతులు ఇచ్చింది. మరోవైపు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్కి దాదాపు 800 రూపాయలు అదనపు రేటు పెంచినా ప్రేక్షకులు కూడా అభిమాన హీరో నట విశ్వరూపం చూడటానికి ఎక్కడా తగ్గేదేలే అంటూ థియేటర్స్కి క్యూ కట్టారు. మొత్తంగా నాన్ హాలిడే రోజున బిగ్గెస్ట్ రిలీజ్ డేట్ సొంతం చేసుకున్న పుష్ప 2 ప్రీమియర్స్ ద్వారానే దాదాపు 14 నుంచి 15 కోట్ల షేర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా స్పెషల్ ప్రీమియర్స్ పరంగా పుష్ప సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఓవరాల్ గా బుక్ మై షో లెక్కల ప్రకారం విడుదల ముందు రోజు వరకు 150 కోట్ల గ్రాస్ లెక్కను దాటేసింది పుష్ప 2. మరోవైపు తెలంగాణలో ఈ సినిమాకు మంచి ఊపునిచ్చే కలెక్షన్స్ ఇచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ఫస్ట్ డే కలుపుకుంటే దాదాపు 60 కోట్ల షేర్ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈవినింగ్, నైట్ షోలు, ఆఫ్లైన్ సేల్స్ బట్టి ఇవి ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. మొత్తంగా 65 కోట్ల నుంచి 70 కోట్ల రేంజ్లో ఈ సినిమా వసూళ్లు సాధించవచ్చు. ఇక హిందీలో పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. అక్కడ పుష్ప 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రానున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కేరళ, తమిళనాడులో పుష్పరాజ్ పర్వాలేదనిపిస్తున్నాడు. కర్ణాటకలో కూడా పుష్ప 2 మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. ఓవర్సీస్లో ఈ సినిమా కుమేసిందనే చెప్పాలి. మొత్తంగా పుష్ప 2 తొలి రోజు దాదాపు 130 కోట్ల షేర్ అంటే దాదాపు 250 కోట్ల గ్రాస్ వసూళ్లకు కాస్త అటు ఇటుగా సాధించే అవకాశాలైతే మెండుగా కనిపిస్తున్నాయి.